ఆ ఆకారం ముగ్ధను ఫాలో అవుతూనే ఉంది. ఊరంతా చీకటి దుప్పటి కప్పుకున్నట్టు, మబ్బులన్నీ ఆ ఊరిని ఆక్రమించుకున్నట్టు ఉంది. ముగ్ధ ఇంటికి చేరింది. అప్పటికే వర్షం మొదలైంది. ఆ ఆకారం వెనుతిరిగింది. ఆ ఆకారం పేరు నిక్సన్. మోహన రెస్ట్లెస్గా ఉంది. ఎలాంటి ప్రమాదాన్నైనా ఫేస్ చేయగల మోహన, తనను పోలీసులు చుట్టుముట్టినా కూల్గా ఉండే మోహన ఆ క్షణం రెస్ట్లెస్గా ఉంది. టేబుల్ మీద ఫోటోలు. అవి ఫోటోలు మాత్రమే కావు, మృత్యువు ఛాయాచిత్రాలు. ఆ ఫోటోలలో ఉంది కార్తికేయ. రాజస్థాన్ ఎడారిలో మే నెల ఎండల్లో మిట్ట మధ్యాహ్నం ఎడారి మధ్యలో ఇసుక దిబ్బలు, 4 వైపులా రేకులు, పైన రేకు కప్పు, లోపల ఒంటికాలి మీద కార్తికేయ. సూర్యుడి తీక్షణత రేకుల మీదుగా లోపల ఉన్న కార్తికేయను మలమల మాడుస్తోంది. బొబ్బలెక్కిన చేతులు, కాళ్ళు. అసలు మనిషేనా? బండరాళ్ల మీద పిడిగుద్దులు గుద్దుతూ, ఇసుక బస్తాలను టార్గెట్ చేస్తూ, యుద్ధంలో సైనికులకు ఇచ్చే శిక్షణలా. ఈ ప్రపంచానికి తెలిసి కార్తికేయ కస్టమ్స్ అధికారి, సిబిఐ దృష్టిలో తమ కోసం మోహనను పట్టుకునే ఆఫీసర్. కానీ ప్రపంచానికి తెలియని, ప్రధానికి తెలియని, కేంద్ర ప్రభుత్వానికి తెలియని నిజం, కార్తికేయ రక్షకుడు. భారత రాష్ట్రపతి తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుని భారతదేశాన్ని రక్షించడానికి సర్వ అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన రాజశాసనం. 300 మంది, 6 నెలల పరిశోధన, గూఢచార సంస్థల రహస్య శోధన. చివరికి పాకిస్తాన్ గూఢచార సంస్థ కూడా శోధించి తెలుసుకున్న నిజం. శాటిలైట్ ద్వారా తీయించిన ఛాయాచిత్రాలు. యాసిక్ని చంపింది వ్యక్తిగత కోపంతో కాదు, శత్రువు బలాన్ని తగ్గించడానికి, శత్రువును మానసికంగా బలహీనపరచడానికి. కార్తికేయను ఎదిరించడానికి ఆయుధాలు సరిపోవు, బుల్లెట్స్ పనిచేయవు. అతనికి బలహీనతలు లేవు. అతని బలం మొండితనం. ఆ మొండితనాన్ని ఎదుర్కొనే అస్త్రం ముగ్ధ. ఒక్క క్షణం తల విదిల్చింది మోహన. ఎదురుగా పేపర్. ఆ పేపర్లో ఓ వార్త. ప్రపంచంలోని ప్లాస్టిక్ సర్జరీ చేయగలిగిన అతి కొద్ది మంది సర్జన్స్లో ఉన్న ఒకే ఒక మహిళా సర్జన్ డాక్టర్ రాధారాణిని ఇంటర్వ్యూ చేసిన వార్తాపత్రిక. అచ్చమైన 16 అణాల తెలుగమ్మాయి. అతి చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు అందుకున్న వ్యక్తి. అమెరికాలో డగ్లస్, రష్యాలో పెమ్లిట్, ఇండియాలో రాధారాణి. ముంబైలో సెటిల్ అయింది. ముఖ్యమైన కాన్ఫరెన్స్కు అటెండ్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చింది. మోహన రాధారాణి ఫోటో వైపు చూసింది. రెడ్ కలర్ మార్కర్ పెన్తో రాధారాణి మొహం చుట్టూ రౌండప్ చేసింది. సాదా కాటన్ చీర, మెడలో సన్నటి గొలుసు, పాపిట సింధూర్. వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్లో చోటు సంపాదించిన ప్రముఖ సర్జన్ అంటే నమ్మలేనంత సింపుల్. మొహంలో చెదరని చిరునవ్వు, కళ్ళల్లో ఎదుటివారికి ధైర్యాన్ని ఇచ్చే భరోసా. రాధారాణి కార్ డోర్ ఓపెన్ చేసి కారు స్టార్ట్ చేసింది. కారు బంజారా హిల్స్ మీదుగా వెళ్తోంది. గుడ్ మార్నింగ్ డాక్టర్, గ్లాడ్ టు మీట్ యూ. డ్రైవ్ చేస్తున్న రాధారాణి ఉలిక్కిపడి మిర్రర్లో నుంచి చూసింది. వెనుక సీట్లో ఓ అపరిచిత వ్యక్తి. చేతిలో సైలెన్సర్ అమర్చబడ్డ రివాల్వర్. ఆ వ్యక్తి మోహన. ముగ్ధ ఆ గదిలోకి వెన్నెలను స్వాగతించింది. తన మదిలోకి కార్తికేయను ఆహ్వానించింది. 2 మోకాళ్ల మధ్య చుబుకాన్ని ఆంచి కార్తికేయ రూపాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించింది. తన ఎదురుగానే ఉన్నాడు. తననే చూస్తున్నాడు. తపన కంటి చూపైంది. తనువు వెన్నెల్లో తడిసిన మంచు పుష్పమైంది. తన 2 చేతులతో ముగ్ధ మొహాన్ని బంధించేశాడు. నుదురు మీద చుంబనం, కుంకుమ సూర్యోదయమైంది. నా పెదవుల స్పర్శనే కాటుకగా దిద్దనా? కనురెప్పలను పలకరించిన పెదవుల మాటలు అవి. కళ్ళు తెరిచే ధైర్యం చేయలేదు ముగ్ధ. కళ్ళు తెరిస్తే ఇది కళ అని తెలిస్తే తను భరించగలదా? ఎదురుగా పెద్ద బల్ల, దానిమీద వీణ. అమ్మ చేతి వ్రేళ్లతో పులకించిన వీణ. ముగ్ధకు వీణ నేర్చుకోవాలని అనిపించింది. ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇప్పుడు బలంగా మారింది. తొలిరేయి తను కార్తికేయ సమక్షంలో తన భావాలను, తనలోని ఫీలింగ్స్ను వీణలోని రాగాలతో రోమాంచిత గారాలు పోతూ చెప్పాలి. ఒక్క క్షణం తన ఆలోచన తనకే చిత్రంగా అనిపించింది. జీవితంలో కొన్ని సంఘటనలు మెలోడ్రామాగా ఉంటేనే బాగుంటుందేమో. కార్తికేయ కోసం వీణ నేర్చుకోవాలి. ఐఫోన్లో పాటలు, మిడ్ నైట్ ప్రోగ్రామ్స్ ఇవ్వలేని ఆనందం తన వీణాగానం అందించాలి.
తన వీణ నేర్చుకోవాలి. అప్పుడు గుర్తొచ్చింది లక్ష్మి పిరాట్ల. ఎవరి చేతి వ్రేళ్ల స్పర్శ తగిలి వీణలోని తీగలు పులకరించిపోతాయో, ఏ స్వర రాగామృతాన్ని చూసి నారద తుంబురులు పరవశమైపోతారో, సంగీతం అజరామరమైన చోట పాట పల్లవించి స్వరం కోయిలతో కలిసి ఆలపించి సప్త స్వరాలు ఆమెకు సంగీత అరణాలై వినమ్రమై కొలువైన చోట ఒక విధి అనే తీగ ప్రమాదమనే అపశృతిని ఆలపించి విలపించి ఆమె గొంతును మూగగా మార్చిన సంగీత వాగ్దేవి కొలువైన చోటు అది. హైదరాబాద్ రవీంద్ర భారతికి కూతవేటు దూరంలో లక్ష్మీ స్వర నిలయం. అక్కడ గాలిలో స్వరాలు వినిపిస్తున్నాయి. పూల మొక్కలలో రాగాలు గారాలు పోతున్నాయి. నేల మీద పరిచిన తివాచి ఆ సంగీత సామ్రాజ్ఞి రాకను ఆహ్వానిస్తోంది. కంచిపట్టు చీరలో సత్యలోకం నుంచి వస్తున్న వాగ్దేవిలా ఉంది. 3 సంవత్సరాల క్రితం న్యూఢిల్లీలో జరిగిన సంగీత కచేరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటల్లో కాలిపోతున్న తన వీణను చూసి తన ప్రాణమే దహించుకుపోతుందన్న షాక్తో మాట మరిచింది. స్వరం అపస్మారకంలోకి వెళ్ళింది. నమస్తే మేడం. ముగ్ధ, పూర్ణిమ చేతులు జోడించి నమస్కరించారు. కూచోమన్నట్టు సైగ చేసింది. ఇద్దరు కూచున్నారు. పూర్ణిమ వచ్చిన విషయం సూటిగా చెప్పింది. ముగ్ధ తన మనసులోని మాట చెప్పింది. లక్ష్మి ముగ్ధ వైపు చూసింది. ఆమె సంగీతం నేర్పించడం మానేసి చాలా కాలమైంది. స్వరాలు పలకలేని మూగను నేనేం నేర్పించగలను? పలక మీద రాసింది. మీ చేతి వ్రేళ్ల కదలికకు తీగలే గొంతెత్తి పాడతాయి. మీ కంటి కదలికలు సప్త స్వరాలై వర్ధిల్లుతాయి. సరిగమ పదనిసలు సప్తవర్ణాల శోభితమై మాకు స్వరాలు నేర్పుతాయి ముగ్ధ అంది. చిన్నగా నవ్వింది. వెన్నెల పుష్పంలా అరవిరిసిన నవ్వు, స్వచ్ఛమైన నవ్వు. బ్రహ్మదేవుడు సృష్టిని కొనసాగిస్తూ లలాట లిఖితాలను అలసి లిఖిస్తూ ఉంటే ఆ సరస్వతీదేవి బ్రహ్మ అలసట తీర్చడానికి సప్త స్వరాలను ఆలపించిందట. నీకా స్వరం నేర్పుతాను. నీ పెళ్లికి నేనిచ్చే స్వర కానుక పలక మీద రాసింది. ముగ్ధ లక్ష్మి పాదాలకు నమస్కరించింది. ఎక్కడి నుంచో రివ్వున వచ్చిన చిలుక లక్ష్మీ పిరాట్ల పాదాల మీద వాలి తన ముక్కుతో ఆమె పాదాలకు నమస్కారాలు తెలియజేసింది. చిన్న జామ పిందె చిలుక చిట్టి పెదవుల నుంచి జారిపడింది. ఆ జామ ముగ్ధ పెరట్లో ఉన్న జామ చెట్టుది. చిలుక పలుకులే తప్ప కోయిల కూజితాలు తెలియవు. మా ముగ్ధకు నేర్పించండి అని చెబుతున్నట్టు ఉంది. స్వరమే ప్రాణమైన సంగీతం. మౌనంగా తీగల సరాగాలతో స్వర శిక్షణ మొదలైంది. మరోవైపు మరణ మృదంగ ధ్వనులు మొదలైన విషయం తెలియదు వారెవ్వరికీ. గుడ్ మార్నింగ్ సంధ్యారాణి గారు. ఏమిటి ఈవేళ విశేషం? మేమంతా న్యూస్ వండుతాం, మీరేమో న్యూస్ను వెతుక్కుంటూ వెళ్ళి తయారు చేస్తారు. కాస్త వ్యంగ్యం జోడించి అన్నాడు సబ్ ఎడిటర్. ఇలాంటి కామెంట్స్ ఎక్కడైనా సర్వసాధారణమే. జెలసి. కవితలు రాసుకుంటూ ఆసక్తితో ఓ కథో సీరియలో రాస్తే వెంటనే కడుపు మంట కలం మంటగా మారుతుంది. వ్యంగ్య బాణాలు మొదలవుతాయి. విలన్ వేషాలు వేసే వ్యక్తి హీరో అయితే అదో టాపిక్. అభద్రతాభావం, సెక్యూర్డ్ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చే అభద్రతాభావం. సంధ్యారాణి ఇలాంటి కమెంట్స్ని డస్ట్బిన్లో వేయడం మొదలుపెట్టి చాలా కాలమైంది. తను చేయవలసిన ముఖ్యమైన పనులు 2. 1 డ్రగ్స్ ర్యాకెట్ వివరాలు సేకరించడం. 2 డాక్టర్ రాధారాణిని ఇంటర్వ్యూ చేయడం. తెలుగువారే కాదు, ప్రపంచం గర్వపడే సర్జన్ రాధారాణిని ఇంటర్వ్యూ చేయాలి. విశాలమైన గది. ఓ పక్కన ఆపరేషన్ టేబుల్. ఆ గది అండర్ గ్రౌండ్లో ఉంది. మోహన చేతిలో రివాల్వర్, మరో చేతిలో ముగ్ధ ఫోటో. ఎదురుగా కుర్చీలో డాక్టర్ రాధారాణి. ఎవరి ప్రపంచం వారిది, ఎవరి సమస్యలు వారివి. రాత్రి 11 దాటినా తగ్గని జనసంచారం. రోడ్డు మీద వెళ్లే వారిని కదిలిస్తే ఎన్నెన్ని కథలో. నేరాలు ఊపిరి పోసుకునే రాత్రి, కష్టాన్ని మరిచి అలసి నిద్రపోయే రాత్రి. దొంగలకు సరైన సమయం, నేర సామ్రాజ్యానికి సూర్యోదయం. అదో స్లమ్ ఏరియా. చిన్న చిన్న గుడిసెలు, తలవంచి వెళ్లాల్సిందే. అక్కడక్కడ విసిరేసినట్టు ఉండే ఇళ్ళు. సిటీకి దూరంగా ఉన్న ఏరియా. అరగంట నుంచి అక్కడ కాపు కాసింది సంధ్యారాణి. గాలికి చున్నీ ఎగిరి ఆమె అందమైన మొహాన్ని టచ్ చేస్తూ అల్లరి చేస్తోంది. కళ్ళు అలసినట్టు ఉన్నాయి. ఆ రాత్రి
అక్కడ డ్రగ్స్ చేతులు మారుతున్నట్టు సమాచారం వచ్చింది. సినిమా వార్తలు, ఉమెన్స్ పేజీలోని ఏ కాలమో రాసినా సరిపోతుంది. కానీ జర్నలిజం ఆమె దృష్టిలో ఒక నిర్విఘ్న యజ్ఞం. జీవితం అంటే కొందరికి నడిచే రైలు. మనం ఒక్కో మజిలీ దాటి వెళ్తుంటాం. కానీ మనం ఎక్కే రైలు ఏ గమ్యానికి చేరుతుందో తెలుసుకుని ఆ రైలు ఎక్కితే ఎన్నో లక్ష్యాల స్టేషన్లు దాటుతూ వెళ్ళవచ్చు. నెలకు కొంత జీతం, భర్త, పిల్లలు, ఇంటికి రాగానే కాసేపు టీవీలో వార్తలు చూసి మరి కాసేపు నిట్టూర్చి ఆ పైన వంట, డిన్నర్, పడక. ఇది నిత్యకృత్యం. మనం నిద్రపోయే రాత్రి ఎన్ని సంఘటనలు జరుగుతాయి, కానీ మనం వాటిని పట్టించుకోం. పొద్దున్నే పేపర్ చదివి ప్రపంచాన్ని తెలుసుకుంటాం. కొందరు మొదటి పేజీ, మరికొందరు సినిమా పేజీ. వంటలు, వార్పులు, నిట్టూర్పులు. సమాజాన్ని నిప్పుతో కడగమని చెప్పినా, నిగ్గతీసినా నిస్తేజమైన ప్రజలు అంతా క్షమించేస్తారు. గాడ్సేని కూడా క్షమించే ఉదార హృదయం మనది. భయంతో, నిర్లిప్తతతో, నిస్సహాయతతో, మనకెందుకులే అనే తత్వంతో. సంధ్యారాణి తల విదిల్చింది. నిద్ర వచ్చేస్తోంది. సరిగ్గా అప్పుడే ఆ ఏరియాలో ఓ జీప్ వస్తున్న శబ్దం. క్యాబ్ స్పీడ్గా వెళ్తోంది. కార్తికేయ తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. తను మరో గంటలో అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి. ప్రెసిడెంట్ నుంచి అత్యవసర సందేశం. బేగంపేటలో హెలికాప్టర్ రెడీగా ఉంది. శ్రీనివాస్ని కలుద్దామనుకున్నాడు. ఆసరా నడిపే మాలతిని ఢిల్లీ వచ్చినప్పుడు తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి తన కోసం స్నేహరాగాన్ని ఆలపించిన సంగీత సామ్రాజ్య లక్ష్మి విరాట్లను కలుద్దామని అనుకున్నాడు. ఎవరిని కలవకుండానే వెళ్తున్నాడు. ముఖ్యంగా తన శ్వాసని, ప్రస్తుత తన అస్తిత్వానికి ఆలంబనైన ముగ్ధని పలకరించకుండా వెళ్తున్నాడు. క్యాబ్ స్లమ్ ఏరియాని దాటింది. దూరంగా ఏదో గొడవ. డ్రైవర్ కార్ అటువైపు పోని అన్నాడు అలర్ట్ అవుతూ. జీప్ శబ్దం విని ఓ గుడిసె చాటుకు వెళ్ళింది సంధ్యారాణి. జీప్ ఆగింది. అందులో నుంచి నిక్సన్ దిగాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఓ గుడిసెలోకి వెళ్ళాడు. సంధ్యారాణి బటన్ కెమెరా సరిచేసుకుంది. మెల్లగా ఆ గుడిసె వైపు వెళ్ళింది. గుడిసెలోకి తొంగి చూసింది. లోపల ఎవరూ లేరు. ఒక్క క్షణం షాక్ అయింది. ఆమె సిక్స్త్ సెన్స్ ఏదో హెచ్చరిస్తోంది. ఆమె వెనుక అలికిడి. తిరిగి చూస్తే నిక్సన్. వాహ్, అందమైన ఆడపిల్ల. అర్ధరాత్రి. గ్రేట్. ఆ రోజు మీటింగ్లో వచ్చినప్పుడే సీసీ కెమెరాలో గమనించాను. హెరాయిన్ కిక్కిస్తే ఈ విమెన్ మత్తెక్కిస్తుంది. సంధ్యారాణి చేయి పట్టుకున్నాడు. మెరుపు వేగంతో కదిలింది. ఆమె కుడి చేయి పిడికిలిగా మారి అతని దవడని తాకింది. ఊహించని పరిణామం. వెంటనే అలర్ట్ అయి తన వెహికల్ దగ్గరకు వెళ్ళింది. అప్పటికే నిక్సన్ ఆమెను సమీపించాడు. అతని జేబులో నుంచి రివాల్వర్ బయటకు వచ్చింది. ఆమెకు గురిపెట్టాడు. అతని వేలు ట్రిగ్గర్ మీద బిగుసుకుంది. అప్పుడే అతని వీపుకు రివాల్వర్ మొన తగిలింది. నిక్సన్ తల వెనక్కి తిప్పబోయాడు. అప్పటికే నిక్సన్ చేతిలోని రివాల్వర్ లాక్కున్నాడు కార్తికేయ. దూరంగా జరుగుతున్న గొడవ చూసి ప్రమాదాన్ని ఊహించాడు. అయితే ఆ చీకట్లో అతను నిక్సన్ని గుర్తించలేదు. నిక్సన్ పరిస్థితిని అంచనా వేశాడు. గొడవకు ఇది సమయం కాదు. ఆ ఆలోచన రావడంతోనే కిందికి దిగి మట్టి గుప్పిట్లోకి తీసుకుని కార్తికేయ కళ్ళల్లో చల్లాడు. ఆ క్షణంలోనే అతని నుంచి విడిపించుకుని జీప్ దగ్గరికి వెళ్ళాడు. జీప్ స్టార్ట్ చేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగింది. థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తిగా అంది సంధ్యారాణి. ప్రతిగా చిన్న నవ్వు నవ్వి, మీ కమిట్మెంట్ గొప్పదే, కానీ ప్రమాదాలను నిర్లక్ష్యం చేయరాదు చెప్పాడు కార్తికేయ. ఎస్ సార్, ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను. ఎప్పుడు మీరు రారుగా చిన్నగా నవ్వి అంది సంధ్యారాణి. అప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పైలట్ ఫోన్ కాల్. హడావుడి. అలా కాక సమయం ఉండి ఉంటే కార్తికేయ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం కానీ, ప్రెసిడెంట్ని కలవడం కానీ అవసరపడి ఉండేది కాదు. కార్తికేయ క్యాబ్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తోంది. మోహన రాధారాణి వైపు చూసి, మీరు సింపుల్గా అందంగా ఉన్నారు. మీ గురించి లాస్ట్ ఇయర్ అనుకుంటా ఓ మెడికల్ జర్నల్లో చదివాను. ప్రపంచం గర్వించదగ్గ సర్జన్ కదా అంది. ఇది చెప్పడానికి నన్ను కిడ్నాప్ చేశారా? సూటిగా అడిగింది రాధారాణి. గ్రేట్, మీరు కిడ్నాప్ అయ్యారని తెలిసినా భయపడ్డం లేదు మోహన అంది. చెప్పండి, నేను ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి చేయాలి అడిగింది రాధారాణి. షాక్ అయింది మోహన. హెలికాప్టర్ ఢిల్లీ వైపు వెళ్తోంది. కార్తికేయ ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. తను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఢీకొన్న రోజు. అసలు ఆ రోజు ఏం జరిగింది? ట్యాంక్ బండ్. వర్షానికి ముందు మట్టి వాసన తాలూకు అనుభూతి ఎంత బాగుంటుంది. ఎందుకో అలాంటి ఫీలింగ్ కలిగింది ముగ్ధకు. అర్ధరాత్రికి ఇంకా కొద్దిగా టైం బాకీ ఉంది.
నందమూరి తారక రాముడి ఊహలలోని సొబగే ట్యాంక్ బండ్ అందాలకు చిరునామా. ఎదురుగా బుద్ధ విగ్రహం, ఏకశిలా విగ్రహం. ఒకసారి నీటిలో మునకేసిన దర్జాగా నిలిచి ఉన్న బుద్ధుడు కొత్త అందాలతో మెరుస్తున్నాడు. రైలింగ్కు ఆనుకుని నిలబడి తదేకంగా బుద్ధ విగ్రహం వైపే చూస్తోంది ముగ్ధ. పూర్ణిమ ముగ్ధ వైపు చూసి, నువ్వు నువ్వేనా అంది. ఎందుకలా అడిగావు? ముగ్ధ అడిగింది. ఎందుకంటే ఊరొదిలి రాని నువ్వు 100 మైళ్ళు దాటి వచ్చావు. నన్ను లాక్కొచ్చావు పో. అక్కడితో ఊరుకున్నావా? రాత్రి 9 కొడితే ముసుగు తన్నే నువ్వు, ఎంత రాత్రైనా వెనక్కి వెళ్ళిపోదామనే నువ్వు ఈ టైంలో ఇక్కడికి తీసుకొచ్చావు. ముగ్ధూ, నువ్వు చాలా మారిపోయావు, ఎదిగిపోయావు ముద్దుగా అంది పూర్ణిమ. ఏమో తెలియదు పూర్ణిమ, కానీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సంగీత రాణి లక్ష్మిగారిని కలిశాను. ఆవిడ అంగీకారం తీసుకున్నాను. నా మనసులో ఏదో చెప్పలేని భావం. నా కార్తికేయ ఇక్కడే నా ఎదురుగా ఉన్నట్టుగా. అదే సమయంలో ట్యాంక్ బండ్ మీదుగా హెలికాప్టర్ ఎగురుతోంది, చాలా కింద నుండి. మాట్లాడడం ఆపి పైకి చూసింది పూర్ణిమ కూడా. చిన్నప్పుడు విమానాలు ఎగురుతూ ఉంటే బయటకు వచ్చి చేతులు ఊపేవాళ్ళం కదా పూర్ణిమ అంది. అవును, వాళ్లకు టాటా చెప్పడం అన్నమాట అంటూ అప్రయత్నంగా చేతులు గాల్లోకి లేపింది. ఏదో భావం, ఏదో పరిమళం, ఏదో తన మనసును చుట్టుముట్టుతున్నట్టు. ఆ హెలికాప్టర్ ఢిల్లీ వైపు వెళ్తోంది. అందులో ఉన్నది కార్తికేయ. ఏ రచయిత సృష్టించలేని మెలోడ్రామా విధి ద్వారా జీవితంలో తారసపడుతూ ఉంటుంది. రాధారాణి మోహన వైపే చూస్తోంది. చెప్పండి మిస్ అని అడిగింది. మీ ఐక్యూ చూస్తుంటే ముచ్చటేస్తోంది. కరెక్ట్గా గెస్ చేశారు. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేశారు? డబ్బు కోసం నన్ను కిడ్నాప్ చేయడానికి నేను బిజినెస్ ఉమెన్ని కాదు. నాలాంటి డాక్టర్ని ఇలాంటి పనుల కోసమే కిడ్నాప్ చేస్తారు రాధారాణి అంది కూల్గా. గుడ్ ఎనాలిసిస్. మీరు 2 అమ్మాయిలకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి మోహన చెప్పింది. మంటల్లో లేదా యాక్సిడెంట్లో మొహం కాలిపోయిందా రాధారాణి అడిగింది. నా మొహం చూస్తుంటే కాలిపోయిన మొహంలా కనిపిస్తోందా? నాకు తెలిసినంతవరకు నావి మిస్ యూనివర్స్ కొలతలు కాసింత గర్వంగా అంది మోహన. రాధారాణి ఓసారి మోహన వైపు చూసింది. మోహన అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. చాలా అందంగా ఉంది. ఎస్, మీరు చాలా అందంగా ఉన్నారు సిన్సియర్గా అంది రాధారాణి. టు బీ ఫ్రాంక్, మీరు బాగున్నారు. ఐ థింక్ 40+ అయినా మంచి ఫిజిక్ అంది మోహన. రాధారాణికి నవ్వొచ్చింది. తను కిడ్నాప్ అయింది. తనకు కిడ్నాపర్కు మధ్య ఇలాంటి సంభాషణ. రాధారాణి గారు, ఇప్పుడు చెప్పండి. నాకు మీరు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, నాతో పాటు మరొకరికి. అంటే నన్ను మరొకరిగా మార్చాలి, మరొకరిని నన్నుగా మార్చాలి. మీరు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువగా చూస్తారా? ఎందుకంటే మీ ఆలోచనలు ప్లాస్టిక్ సర్జరీ టెక్నికల్ నీడ్ అని రాధారాణి ఆగింది. పోనీ అలానే అనుకోండి. నాకు తెలిసి ఇంగ్లీష్ సినిమాల్లోనే కాదు కదా, ఏ భాషా చిత్రంలోనూ లేని ట్విస్ట్ ఇందులో ఉంది అంది మోహన. ఈలోగా ఈ DVD చూడండి, మంచి థ్రిల్లర్ అంటూ DVD ప్లేయర్లో DVD పెట్టి రిమోట్ రాధారాణికి ఇచ్చి బయటకు నడిచింది మోహన. ఆ గదిలో ఉన్న రహస్య కెమెరాలు రాధారాణిని కవర్ చేస్తున్నాయి. టీవీలో DVD ప్లే అవుతోంది. అది మోహన నేర చరిత్రకు సంబంధించింది. ఆమె మీద ఉన్న నేరాలు, ఇంటర్పోల్ వెతుకులాట, రెడ్ కార్నర్ నోటీసు. ఒక్కో క్లిప్పింగ్ చూస్తుంటే రాధారాణికి చెమటలు పడుతున్నాయి. తనను కిడ్నాప్ చేసింది ఒక అంతర్జాతీయ నేరస్తురాలా? టీవీ కట్టేసింది. మొహానికి పట్టిన చెమటను తుడుచుకుంది. ఎదురుగా టేబుల్ మీద ఫోటో రెడ్ కలర్ మార్కర్తో పెన్తో రౌండప్ చేసి ఉంది. ఆ ఫోటోని ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఎస్, తన కాన్ఫరెన్స్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు రవీంద్ర భారతి దగ్గర రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా చూసింది. ఆ ఫోటో ముగ్ధది. కార్తికేయ ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. ఏ సినిమాలోనూ చూడని సన్నివేశం, ఎదురవ్వని సంఘటన. ఆ రోజు బాగా గుర్తుంది కార్తికేయకు. కొలీగ్ని పరామర్శించడానికి హాస్పిటల్కు వెళ్ళాడు. అక్కడ హృదయ విదారక సంఘటన కనిపించింది. ఓ మహిళకు పురిటి నొప్పులు. బిడ్డ అడ్డం తిరిగింది. తల్లి బిడ్డ బ్రతకాలంటే మరో పెద్ద ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి. పెళ్ళైన 15 ఏళ్లకు బిడ్డ పుట్టబోతోంది. అంబులెన్స్ రెడీగా లేదు. పార్లమెంటుకు సమీపంలో ఉన్న ఆ హాస్పిటల్ నుంచే మరో హాస్పిటల్కు వెళ్ళాలి. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్ళడానికి సెక్యూరిటీ వాళ్ళు ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేశారు. రాష్ట్రపతి వెళ్లే వరకు ఎవరూ ఆ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు. మరో దారిలో వెళ్ళాలంటే 2 గంటలు పడుతుంది. కార్తికేయ ఒక్కటే ఆలోచించాడు. తల్లి బిడ్డ ముఖ్యం.
ఆ సమయంలో ప్రోటోకాల్ కన్నా తల్లి పుట్టబోయే బిడ్డ ప్రాణాలు ముఖ్యం. ఆ గర్భిణీ స్త్రీని, ఆమె భర్తను తన కారులో ఎక్కించుకున్నాడు. రాష్ట్రపతి కాన్వాయ్ని ఛేదించి కారు దూసుకువెళ్ళింది. సెక్యూరిటీ కాన్వాయ్ ఎలర్ట్ అయింది. కారును ఆపండి, కుదరకపోతే పేల్చేయండి, సెక్యూరిటీ చీఫ్ ఆదేశించాడు. దండులా కదిలింది ఢిల్లీ పోలీస్. ప్రాణాలతో పందెం. 2 ప్రాణాలను కాపాడ్డానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించాడు. వెనుక సీట్లో కూర్చున్న మహిళ ప్రసవ వేదనతో విలవిల్లాడిపోతోంది. ఆవిడ భర్త దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. వెనుక నుంచి పోలీస్ వెహికల్స్ ఆ ఏరియాని మిలిటరీ అధీనంలోకి తీసుకుంది. కార్తికేయ కారు వేగాన్ని అందుకోవడం వాళ్లకు సాధ్యపడలేదు. సరిగ్గా 15 నిమిషాల్లో కారు స్టార్ హాస్పిటల్ ముందు ఆగింది. క్షణాల్లో స్ట్రెచ్చర్ వచ్చింది. కారు వెనుక సీట్లో ఉన్న మహిళను లోపలికి తీసుకువెళ్లడం, పోలీస్ కార్తికేయను చుట్టుముట్టడం ఒకేసారి జరిగింది. అదే సమయంలో ఆ మహిళ పండంటి బిడ్డను ప్రసవించింది. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, త్రివిధ దళాలకు అధిపతి, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీతో పాటు స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి, కురువృద్ధుడు, దేశభక్తి రంగరించిన వ్యక్తి, పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి, మరో తెలుగువాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వెలిదిమళ్ళ లక్ష్మీ నరసింహారావు. రాష్ట్రపతి అంటే కేవలం రబ్బర్ స్టాంపు మాత్రమే అన్న అపవాదును తుడిచివేసిన వ్యక్తి. న్యాయసమ్మతం కాని ఫైల్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఎన్నో కష్టాల కోర్చి సాధించుకున్న స్వరాజ్యం కాపాడుకోవడం మన విధి అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి. నిఘా విభాగం నుంచి వచ్చిన సమాచారం రాష్ట్రపతిని ఆందోళనకు గురిచేసింది. దేశ రక్షణకు విఘాతం కలిగించే విషయం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే కుట్ర. ఒక అంతర్జాతీయ నేరస్తురాలు తీవ్రవాద సంస్థలతో చేతులు కలిపి దేశంలో విధ్వంసం సృష్టించే కుట్ర. ఆ కుట్ర ఎంత భయంకరమైనదంటే దేశాన్ని అల్లకల్లోలం చేసి ప్రభుత్వాన్ని కూలదోసి రాజరికం వైపు దాన్ని తీసుకువెళ్లే కుట్ర. ఒకప్పుడు రజాకార్లు చేసిన కుట్ర కన్నా భయంకరమైన కుట్ర. సర్దార్ వల్లభాయ్ పటేల్తో సహచర్యం చేసిన రాష్ట్రపతి. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య రాష్ట్రంలోని నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పింది. మరి ఇప్పుడు హోంశాఖలోనూ నిఘా వర్గాలలోనూ చివరికి సిబిఐ లాంటి సంస్థలలోనూ ఆగంతకులు ప్రవేశించారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతాధికారి, నిఘా వర్గాల చీఫ్ రాష్ట్రపతితో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉన్నారు. సరిగ్గా అప్పుడే కలకలం. కాన్వాయ్ని ఛేదించుకుని వెళ్లిన కార్తికేయ కారు, అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ సమాచారం రాష్ట్రపతికి చేరింది. కార్తికేయ గురించి క్షణాల్లో ఎంక్వైరీ ప్రారంభమైంది. కార్తికేయ కస్టమ్స్ అధికారి అని, డ్యూటీ మైండెడ్ అని రిపోర్ట్. పైగా తెలుగువాడు. అతను కాపాడింది ఒక తల్లిని, అంతకన్నా కోమాలోకి వెళ్ళిపోతున్న మానవత్వాన్ని. అతడిని తన దగ్గరికి సగౌరవంగా తీసుకురమ్మన్నాడు ప్రెసిడెంట్. ఆ విషయం ఏమాత్రం బయటకు పొక్కకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కార్తికేయను రాష్ట్రపతి భవన్కు తీసుకువచ్చారు. ఒక దేశాధ్యక్షుడికి ఇచ్చే గౌరవం కార్తికేయకు లభించింది. రాష్ట్రపతి ఆంతరంగిక గది. ఆ గది వైశాల్యం ఒక పెద్ద భవన సముదాయం అంతా. ఆ గది చుట్టూ పదుల సంఖ్యలో కెమెరాలు. సెక్యూరిటీ చీఫ్ ఆఫీసులో ఆ గదిలో జరిగే ప్రతి సంఘటన, చిన్న శబ్దం కూడా రికార్డవుతుంది. మొట్టమొదటిసారి ఆ ఏర్పాటుకు విరామం. ఆ గదిలో జరిగే సంఘటన రికార్డు కావడం లేదు. రాష్ట్రపతి కార్తికేయ వైపు చూశాడు. చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. చేతులు కట్టుకోవడంలో సంస్కార వినయమే తప్ప భయం కనపడ్డం లేదు. తెలుగువాడైన రాష్ట్రపతికి దాదాపు 40 ఏళ్ల క్రితం చూసిన పాతాళ భైరవి సినిమాలోని తోటరాముడు గుర్తొచ్చాడు. రాజు ముందు నిలబడ్డ రాజసం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న మీరు ప్రోటోకాల్ని కాదని నేరం చేశారు, ప్రెసిడెంట్ అన్నాడు. ప్రజలు లేకుండా ప్రభుత్వం లేదు. ప్రథమ పౌరులు అయిన మీరు లేరు. ఇలా అన్నందుకు క్షమించండి. నా దృష్టిలో ప్రాణం విలువైనది. అది తల్లి బిడ్డ ప్రాణం. అందుకే ఆ సాహసం చేశాను. కానీ ఆ సాహసానికి శిక్ష ఏమిటో తెలుసా? రాష్ట్రపతి అడిగాడు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 302 కింద మరణశిక్ష విధించినా ఆ మరణానికి నేను సిద్ధం. ఆగిపోయే నా ఊపిరి ఇద్దరికి ప్రాణం పోసిందని సంతోషపడతాను. చావంటే భయం లేదా? మానవత్వాన్ని బ్రతికించే ప్రయత్నంలో చావును వెంట్రుక సమానంగా భావిస్తాను.
నేను వ్యక్తిని, మానవత్వం వ్యవస్థ. ఏం చూసుకుని ఆ ధైర్యం? ఈ దేశాధ్యక్షుడి నిజాయితీ చూసుకుని. ఓ నా దేశ ప్రజలారా, 100 కోట్ల భారతీయుల గుండె చప్పుళ్ల సాక్షిగా అంతా నిజమే చెబుతున్నాను. నా దేశ ప్రథమ పౌరుడి సంస్కారానికి సవినయంగా నమస్కరించి చెబుతున్నాను. నేను చేసింది తప్పైతే నన్ను సగౌరవంగా ఇక్కడికి తీసుకురారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారి లాఠీ దెబ్బలు తిన్న మీరు, ఉప్పు సత్యాగ్రహంలో మహాత్ముడి ప్రశంసలు అందుకున్న మీరు, మీ ఆంతరంగిక మందిరంలో నన్ను మీరు అని సంస్కారంగా సంబోధించే మీరు, నేను చేసింది తప్పని భావిస్తే, మిలాడ్, మీ ముందు దోషిని అవుతా. మానవత్వాన్ని బ్రతికించడం కోసం తలవంచిన సింహాన్ని చూశాడు రాష్ట్రపతి. తన ఆసనం నుంచి లేచాడు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి కార్తికేయను ఆలింగనం చేసుకున్నాడు. ఓ అద్భుతం అక్కడ ఊపిరి పోసుకుంది. ఆ క్షణమే రాష్ట్రపతి నిర్ణయించుకున్నాడు, కార్తికేయే ఈ దేశ రక్షకుడు. 80-90 పడిలో ఉన్న కురువృద్ధుడు, భీష్మ పితామహుడే. దేశభక్తి, సంస్కారం ఉట్టిపడే దివ్య తేజస్సు. రాష్ట్రపతి కార్తికేయను చేరాడు. అతని భుజం మీద చేయి వేశాడు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఇంకా నోనూగు మీసాల కుర్రాడినే మహామహులను చూశాను. నా చిన్నతనంలో రజాకార్లను చూశాను. ఎన్నో పోరాటాల ఫలితం మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్ర భారతం స్వార్థపర శక్తుల చేతుల్లో చిక్కుకోకూడదు. ఒక తల్లి ప్రాణాన్ని, ఇంకా భూమి మీదకి రాని ఓ పసిబిడ్డను కాపాడడానికి నీ ప్రాణాలను పణంగా పెట్టావు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో తలపడ్డావు. నాకు ప్రోటోకాల్ అక్కర్లేదు. ఇప్పటికే చాలా కాలం బ్రతికాను. ఇంకా బ్రతకాలన్న ఆశ, కోరిక లేవు. కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ స్వాతంత్ర్య భారతాన్ని బ్రతికించాలి అని ఆగి, నువ్వు బ్రతికించాలి అన్నాడు. ఒక్క క్షణం భయంకరమైన నిశ్శబ్దం. నేనా? విస్మయానందం, విభ్రమాశ్చర్యం కార్తికేయలో. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశభక్తుడు, దేశానికి ప్రథమ పౌరుడు, త్రివిధ దళాలకు అధిపతి, అన్నింటికీ మించి విలువలకు ప్రాణం పోసే వ్యక్తి. రాష్ట్రపతి కార్తికేయను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. వేడివేడి వంట పదార్థాలు, తెలుగు రుచుల ఘుమఘుమలు, గోంగూర, ఆవకాయ, వడియాలు, సాంబారు, ముద్దపప్పు, పచ్చళ్ళు. ఈ పూట నాతో కలిసి భోజనం చేస్తారా? కార్తికేయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాష్ట్రపతి అన్నాడు, ఈ వయసులో తిని అరాయించుకునే శక్తి లేదు. ఒంటిపూట భోజనమే. ప్రపంచంలో చాలామంది ఈ గుప్పెడు అన్నం కోసం కష్టపడుతూ చివరికి డబ్బు సంపాదనలో కడుపు నిండా తినడమే మర్చిపోతున్నారు కార్తికేయ. ఆకలి అంటే నాకు భయం, గౌరవం. నాతో పాటు కలిసి భోజనం చేయి. ఆప్యాయంగా అతని చేయి పట్టుకున్నాడు. ఇది కళ, నిజమా? అధికారంలో ఉంటే ఎన్నో ఫార్మాలిటీస్. నేను తినే ప్రతి పదార్థం పరిశీలించాల్సిందే. నీకోసం సడలించాను అంటూ తనే కార్తికేయకు వడ్డించాడు. తను పక్కన కూర్చున్నాడు. కార్తికేయలో భావోద్వేగం చిన్నపాటి ప్రకంపనగా మారింది. కార్తికేయ అన్నం కలుపుతున్నాడు. రాష్ట్రపతి కార్తికేయ వైపు చూసి, నేను మృత్యువు అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని. నాకు స్వచ్ఛంద మరణం వరంగా లేదు. అందుకే నిన్నో వరం అడుగుతున్నాను. కార్తికేయ వెంటనే అన్నాడు, వరం కాదు, ఆజ్ఞగా ఇవ్వండి. శిరసావహిస్తాను. నేను తినే ఈ అన్నం సాక్షిగా, మనస్ఫూర్తిగా అన్నాడు. భోజనం ముగించారు. రాష్ట్రపతి ఉత్తరం వైపు ఉన్న గోడ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ భరతమాత తైలవర్ణ చిత్రం ఉంది. ఆ చిత్రాన్ని పక్కకు జరిపి చిన్న బుడిపె లాంటి దాన్ని ప్రెస్ చేశాడు. రహస్య ద్వారం తెరుచుకుంది. కార్తికేయ రాష్ట్రపతిని అనుసరించాడు. ర్యాకులో నుంచి కొన్ని పెన్ డ్రైవ్లు తీశాడు. ఫోటోలు ఉన్న కవర్ తీశాడు. వాటిని కార్తికేయకు ఇచ్చాడు. ఈ కవర్లో ఉన్న ఫోటోలు మోహన అనే కరడుగట్టిన మహిళా నేరస్తురాలివి. ఎన్నో అంతర్జాతీయ తీవ్రవాద నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తి. పెన్ డ్రైవ్లో ఈమె సమావేశమైన వీడియో క్లిప్స్ ఉన్నాయి. ఆల్ ఖైదా, మరికొన్ని ఉగ్రవాద సంస్థలతో ఆమె జరిపిన సంభాషణల క్లిప్స్ ఉన్నాయి. నిప్పు కన్నా ప్రమాదం, పాదరసం కన్నా జారిపోయే తెలివి, మనుషుల బలహీనతలతో ఆడుకుంటుంది. తను అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది. చాలా కాలంగా నిఘా వర్గాలు కష్టపడి సంపాదించిన వివరాలు. ఈ ప్రయత్నంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశాన్ని మళ్లీ రాజరికం వైపు నడిపించే మహాకుట్ర. తనే నియంతగా పరిపాలించాలన్న దుష్ట ఆలోచన. దీనికి పొరుగు దేశంలోని ఉగ్రవాద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇదే జరిగితే స్వతంత్ర భారతం మళ్లీ బంధించబడుతుంది. రజాకార్ల నుంచి ఓ ముస్లిం సోదరి కాపాడింది. తన సోదరుడు అని చెప్పింది. అలాంటి పరిణామాలు మళ్లీ రావద్దు.
సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగిసే యుద్ధం కాదు. నిరంతరం శత్రువు నేల కొరిగే వరకు, శత్రువు ఓటమి పాలయ్యే వరకు ఈ యుద్ధం కొనసాగాలి. ఇది ప్రధానికో హోమ్ మినిస్టర్కో చెప్పవచ్చు. ఈ కేసు సిబిఐకి అప్పగించవచ్చు. కానీ ప్రతి చోట మోహనకు నెట్వర్క్ ఉంది. రాష్ట్రపతి కార్యాలయం అలంకారమన్న అపోహతో ఇటువైపు ఎవరూ కన్నెత్తి చూడలేదు. ఈ యుద్ధానికి నువ్వే సర్వసేనానివి, నువ్వే ఒక సైన్యానివి, ఏక వ్యక్తి సైన్యానివి, వన్ మ్యాన్ ఆర్మీవి. కార్తికేయ వైపు తిరిగి సెల్యూట్ చేస్తూ చెప్పాడు రాష్ట్రపతి. అతని చేతిలో రాజపత్రం, తనకున్న విచక్షణాధికారంతో ఇచ్చిన రాజశాసనం. దేశ చరిత్రలో అద్భుత ఘటనకు రాష్ట్రపతి భవన్ వేదిక అయింది. రాష్ట్రపతి పూజా గది వైపు నడిచాడు. నిలువెత్తు శ్రీ వెంకటేశ్వరుని విగ్రహం. ఆ విగ్రహం పాదాల దగ్గర వజ్రాలు పొదిగిన ఖడ్గం. స్వామికి నమస్కరించి ఆ ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్నాడు. కార్తికేయ దగ్గరికి వచ్చి, ఇది మా వెలిదిమళ్ల వంశానికి మాత్రమే దక్కిన అపూర్వ నిధి. ఈ ఖడ్గం గురించి తెలుసా అని కార్తికేయ వైపు చూశాడు. ఒక్క క్షణం ఒళ్ళు గగురు పొడిచింది. ఇది కళ, కళలాంటి నిజమా? రాష్ట్రపతి కొనసాగించాడు.